మేడం ఇగో నువ్వు గారం చేసింది చాలు. ఆయనకి ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ సామధాన దండోపాయాల్లో దండోపాయం ఉంటుంది చూడు, ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడు మీరు తన్నులు తింటమే కాదు, షాక్ ట్రీట్మెంట్ ఒకటి గట్టిగా వెళ్తే ఇప్పుడు మాట్లాడిన అబద్ధాలన్నీ లైన్లోకి వస్తాయి. లీగల్ ప్రొసీడింగ్స్లో మేడం యాక్చువల్గా అడాప్షన్ గురించి ఒకటి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ఒకప్పుడు అడాప్షన్ అంటే చాలా ఈజీ. ఇప్పుడు ఆయనకి 38 years అంటే 38 years బ్యాక్ స్టోరీ మనం మాట్లాడేది. అప్పట్లో ఎవరన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనేస్తేనో మన వాచ్మెన్ పిల్లలు కానీ వీళ్ళు కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అది ఇంక వెంటనే తీసుకోవడం, అప్పుడు 500 1000 రూపాయలు తీసుకోవడం, పిల్లల్ని పెట్టేసుకోవడం, వీళ్ళే తల్లిదండ్రులని పేర్లు మార్పించుకోవడం. ఆ స్టేజ్ నుంచి అనాథాశ్రమాల్లో పిల్లల్ని కొనుక్కునే స్టేజ్కి, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగే స్టేజ్కి వెళ్ళింది. దీని మీద ఒక 15 years బ్యాక్ చాలా కేసెస్, చాలా క్రైమ్ అంతా కూడా బయటికి రావడం వల్ల అడాప్షన్ అనేది ఈ రోజున ఎంత స్ట్రిక్ట్ అయ్యిందంటే మనం తింటున్న ఫుడ్ వల్ల కానీ దేనివల్ల కానీ డెలివరీస్, ప్రెగ్నెన్సీలు చాలా తగ్గిపోయినాయి. కోట్ల ఆస్తులు పెట్టుకొని కూడా పిల్లలు లేక కారా చుట్టూ, కారా అంటే మనకి గవర్నమెంట్ ఎన్జిఓ అనమాట, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తప్ప మనం ఇంకెక్కడి నుంచి అడాప్షన్ తీసుకున్నా అది లీగల్గా వ్యాలిడ్ కాదు. సో అక్కడి నుంచి తీసుకోవడం కోసం 5 years 10 years నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి వేరే కంట్రీస్లో అక్కడ పని వాళ్ళ కింద ట్రీట్ చేయడం, వర్కర్స్ కింద మార్చేయడం, లేదా వాళ్ళ ఆర్గాన్స్ తీసేసుకోవడం, ఇళ్లలోనే ముసలోళ్ళకి పనులు చేయడానికి ఉంచడం, ఇంత క్రైమ్ పర్సంటేజ్ నుంచి ఈ రోజున ఇంత స్ట్రిక్ట్ రూల్స్ రావటం వల్ల రియల్గా పెంచుకుందాం అనే వాళ్ళకి పిల్లలు దొరకట్లా, ఉన్న పిల్లలు అనాథాశ్రమంలోనే అక్కడ ఉండిపోతున్నారు. వీళ్ళు కూడా కారా నుంచి తీసుకున్న తర్వాత ఎవ్రీ 6 monthsకి వాళ్ళది నియర్లీ 3 to 5 years అబ్జర్వ్ చేస్తున్నారండి ఇప్పుడు. సో పర్ఫెక్ట్గా పిల్లల పేరు మీద ఏదైనా ప్రాపర్టీ పెట్టి మాత్రమే అడాప్షన్ తీసుకోవాలి. ఇలా ఒక అదృష్టంగా తల్లిదండ్రులు అంత ఈజీగా ఆ వ్యక్తికి దొరికినప్పుడు నిజంగా ఇప్పుడు తెలిసినప్పుడు మేబీ ఆయన మనం ఆ మాట అన్న దగ్గర నుంచి కొంచెం సైలెంట్గా ఉన్నాడు, కానీ ఆ ఎమోషన్ దెబ్బ అయితే పడుతుంది. 38 ఏళ్ళు తల్లిదండ్రుల్ని మా అమ్మ నాన్న అనుకుంటుంటే వాళ్ళకి కాదురా నువ్వు నిన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చాం, మనం ఎందా నుంచి అంటున్నాం నీకు ఎందుకు ఆ బాండింగ్ రావట్లేదని. ఎంతసేపు వీళ్ళు ఒక టాయ్ లాగా బొమ్మలాగా పెట్ చేసుకున్నారే తప్ప ఆయన ఒక అమ్మ నాన్న అంటే ఒక హక్కులాగా ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ నేను మాట్లాడాల్సింది పేరెంట్స్ చిల్డ్రన్స్ రైట్స్ గురించి. సెకండ్ పాయింట్, నిజంగా ఈ స్టేజ్ నుంచి పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీకు ఉన్న సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ దయచేసి మీ పిల్లలకి రాయొద్దు. మీ కష్టార్జితం ఏదైతే ఉందో మీ తదనంతరం మీ పిల్లలకి ఎలా చెందాలి అని ముందుగానే ఒక వీలునామా రాసి పెట్టుకోండి. మీరు ఉండగా ఆస్తులు ఇచ్చేసిన ఏవి కూడా కోర్టు నుంచి వెనక్కి తీసుకునే హక్కు మీకు ఉంటుంది, కానీ అనవసరమైన లిటిగేషన్స్ మీ దగ్గర ఆస్తుంటేనే మిమ్మల్ని చూస్తారండి. ఈ రోజున మనం ఉన్న కలియుగంలో రిలేషన్స్ అన్ని డబ్బు మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయి. మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ని మీ పిల్లలకి మీరు ఇవ్వాల్సిన అవసరమే లేదు. చాలా కేసుల్లో మనం వింటుంటాం పిల్లలకే 50 years వచ్చినాయి ఇంకేం చేసుకుంటారని. రీసెంట్గా మన హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా 3-4 మర్డర్స్ జరిగినాయి. వాళ్ళ బెట్టింగ్ యాప్ల కోసమో తాగుడు కోసమో తల్లిదండ్రుల ఆస్తిని వాళ్ళు ఇవ్వడం లేదని చెప్పి రాళ్ళతో కొట్టి రాడ్తో కొట్టి ఒకళ్ళు తండ్రిని చంపేశారు, ఒకళ్ళేమో తల్లిని ఏదో ఇంట్లో ఏదో దొరికితే దాంతో చంపేసిన సందర్భాలు మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఇన్ కేస్ మీ పిల్లలు కనుక ఇప్పుడు ఈ కేసులాగా ఉంటే ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీ సొంత పిల్లలైనా కూడా వాళ్ళకి మ్యారేజ్ అయినా అవ్వకపోయినా మేజర్ అయిన పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళని హోమ్లో పెడతారు. ఇన్ కేస్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ ఇంట్లో నుంచి వాళ్ళ బయటికి పంపించేస్తారు. ఈ రోజున ఈ తల్లిదండ్రులు ఇలా ఒక స్టేజ్ దొరికింది కాబట్టి వచ్చారు, కానీ అందరికీ ఈ స్టేజ్ అన్ని సందర్భాలను మేము ప్రొవైడ్ చేయలేకపోవచ్చు ఎందుకంటే మాకుండే బిజీకి. సో తల్లిదండ్రులు ఎవరైనా మీ ఆస్తి మీ దగ్గర ఉంచుకోండి. మేబీ ఒకవేళ చాలా ఉంది ఆస్తి 70% పనిచేయండి, అట్లీస్ట్ 30% మీరు ఒక పని అమ్మాయిని పెట్టుకొని మీ కాళ్ళ మీద మీరు కూర్చొని ఎవరి దగ్గర సేవలు చేయించుకోకుండా ఉండే పొజిషన్కి మీరు ఎక్కువ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మన ఇండియన్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే ఇక ఒకసారి పెళ్ళయి కోడలు వచ్చిందంటే వాళ్ళే చూడాలి, ఇక ఎవరో మీద డిపెండ్ అవ్వాలి. వేరే కంట్రీస్లో అట్లా ఉండరు. పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ 70s 80s వచ్చినా ఎవరి మీద వాళ్ళు డిపెండ్ అవ్వరు. వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మనం ఇప్పుడు ఆ కల్చర్లోకి వెళ్తున్నాం. దయచేసి సీనియర్ సిటిజన్ పేరెంట్స్ అందరూ కూడా మీరు సెల్ఫ్గా మీ డబ్బుతో బతకడానికి చూడండి. లేదు మేడం సంపాదించిందంతా పిల్లలకే పెట్టాం, వాళ్ళ చదువులకి అయిపోయినాయి, ప్రజెంట్ మా దగ్గర ఏమీ లేదు, హ్యాపీగా మెయింటెనెన్స్ కేసు ఒక్కటి వేయండి. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం మీ పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీకు కోట్ల ఆస్తుంటే తీసుకునే వారసులు వాళ్ళే కదా, అలాగే మీ బాధ్యతలు కూడా ఆడపిల్లైనా మగపిల్లలైనా ఈక్వల్గా తీసుకోవాలి. మీరు వేసే కేసు చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా అక్కడే సెటిల్మెంట్ అవుతుంది. లేదా రిజిస్టర్ ఆఫీస్లో, ఈ రిజిస్టర్ అనేవాళ్ళు
ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కింద లెక్క. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం ఇమీడియట్గా 6 monthsలో మీకు రిజల్ట్ వస్తుంది. లేదు మేడం మేము కోర్టు ద్వారా వెళ్తాం అనుకుంటే మీకు ఫ్రీ అడ్వకేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా వీక్ కాబట్టి. మా మిగతా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అయినా లేదా మీరు అడ్వకేట్ని పెట్టుకోగలిగితే మెయింటెనెన్స్ అనేది 100% మీకు వస్తుంది. హ్యాపీగా వాళ్ళే సేవ చేయాలంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇష్టం లేని వాళ్ళ సేవ చేయించుకోవడం వల్ల నరకం. కంచం అట్లా పడేస్తుంటే పళ్ళని తీసుకొచ్చి లేని అనారోగ్యాలు కూడా మనకు వస్తుంటాయి టెన్షన్ తోటి. సో కాబట్టి హ్యాపీగా చూస్తారనే చోట ఉండండి. అదృష్టం ఏంటంటే వీళ్ళ కేసులో మనం వినే రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో అత్త కోడళ్ళు ఈ కుటుంబం ఒక టీం లాగా ఉండి అత్త మామని అమ్మా నాన్న అంటున్న కోడలు, ఆ అమ్మాయి మా కూతురు లాంటిది అంటున్న అత్త మామ చాలా క్యూట్గా ఉంది. ఒక మంచి కుటుంబానికి ఏమైనా దిష్టి తగిలిందా అన్నట్టుగా ఈ పిల్లోడు చేసిన తెంగర పని ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళకి సినిమా కనిపించింది. ఎంత అంటే నర్రకం అనమాట. మిమ్మల్ని చూసి మీ ఏరియా వాళ్ళంతా కుళ్ళుకోవాల్సింది పోయి హ్యాపీగా నవ్వుకునే సీన్ తీసుకొచ్చావు నాన్న నీ బిహేవియర్ వల్ల. ఇక్కడ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ట్రీట్మెంట్కి వెళ్ళండి. మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని ఇక్కడే ఉంచేస్తాం. 12ంటికి ఇంటికి వెళ్తావు కదా, 12ంటి దాకా ఇక్కడ ఉందో కానీ ఆల్రెడీ 11:30 అయింది. ఇప్పుడే మేము మిడ్ నైట్ షో చేస్తున్నట్టు లెక్క. ఇది ఒక రకంగా మీకోసం మేము ఇంత టైం స్పెండ్ చేస్తుంటే మా కోసం మీరు మారరా? అర్థమవుతుందా? మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే. ఈ రోజు నుంచి నువ్వు తాగుతున్నా అర్ధరాత్రి లేటుగా వచ్చిన మేము రోజు ఫోన్ చేస్తాం మీ ఆవిడకి, మీ అమ్మగారికి కానీ 8 అయింది మీ ఆయన వచ్చాడా లేదా, అమ్మ మీ అబ్బాయి వచ్చాడా లేదా, వచ్చాడు మేడం కొడుతున్నాడు అంటే చాలు. కొట్టడం కాదు, స్టార్ట్ అయ్యింది అనగానే మా టీం అంతా వచ్చేస్తాం. నేను తెలుసుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇమ్మీడియట్ మీ ఏరియాలో పోలీసులకు ఫోన్ చేశారంటే వచ్చి నేను తీసుకెళ్ళి లోపలేస్తారు. అలాంటి పని చేయనివ్వకుండా వీళ్ళే ఆపుతున్నారు. నాన్న ఈసారి మీ హస్బెండ్కి చెప్పే గారం బుద్ధులన్నీ అయిపోయినాయి. వీళ్ళని అనాథాశ్రమాల్లో వాటిలో వేయడం కాదు తల్లి, ఆ పిల్లని తీసుకెళ్ళి వేయాల్సిన చోట వేయండి. వేయడం కుదరకపోతే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము ఏం చేస్తాం లోపల. స్ట్రాంగ్ ట్రీట్మెంట్ అయ్యిందంటే మేబీ ఎందుకంటే యాక్చువల్గా డెలివరీ అయినాక నీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా అవ్వాలి. ఆయన షాక్ అవ్వడం వీడు కొత్తగా ఉంది, ఏదో కొత్త జాబ్కి వెళ్ళడం, కొత్త ఇది వెళ్ళడం. సారీ చెప్పు మీ ఆవిడకి, సారీ చెప్పు. ట్రీట్మెంట్కి వెళ్తావా వెళ్ళవా? వెళ్తాను మేడం ట్రీట్మెంట్. మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుని సారీ చెప్పు. వద్దులేండి మేడం, మా కుటుంబాన్ని కాపాడినారు మేడం. అబ్బాయి తెలియాలి కదా, పూర్తి స్థాయిలో బుద్ధి రానివ్వండి. మీరు నిలబెట్టారు మేడం, చాలా సంతోషం మేడం. మారుస్తూ ఉండమ్మా. ట్రీట్మెంట్ అయితే మాకు కూడా కాస్త నమ్మకం కలిగిద్ది. సరే కూర్చోనా చెప్తా. ఇక్కడ ఏదో చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళి ఇంకోలా బయటకు వెళ్ళిన తర్వాత మా టీం మేము ఫాలోఅప్ లో ఉంటాము. మీరు రేపు సార్ దగ్గరికి వెళ్ళండి కౌన్సిలింగ్కి, లేదా ప్రాపర్ హాస్పిటల్ చెప్తారు. మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా, ఆ సరౌండింగ్స్లో మీరు ఉండడం కుదరదు కాబట్టి అక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళండి అమ్మా. ఇన్ కేసు ఆయన వెళ్ళను అంటే నాకు ఇన్ఫామ్ చేయండి, మేము చేయాల్సిన పని మా టీం మేము చేస్తాం. సరే మేడం. అర్థమవుతుందా? జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం. వెళ్ళండి. జాగ్రత్త. మంచి ఫ్యామిలీ, హ్యాపీగా ఉండండి అందరు కలిసి. ట్రీట్మెంట్ కి మాత్రం కొంచెం బుజ్జగించో ఏదో ఒకటి చెప్పి తీసుకొని రండి. వీళ్ళు అమ్మ నాన్న తీసుకుని వెళ్ళు, అమ్మ నాన్న చేయి పట్టుకుని దగ్గరుండి తీసుకెళ్ళి హ్యాపీగా వెళ్ళండి. జాగ్రత్త అమ్మ. నమస్కారం. నిజంగానే వాళ్ళు ఆ కుటుంబం మొత్తం కూడా వేదిక నమ్ముకొని వచ్చారు. అత్త మామ కొడుకు కోడలు. సో చక్కగా వాళ్ళకి ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తాను, ఎలాగైనా సెట్ చేసి ఇస్తానని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్. అండ్ అలాగే మేడం, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి మీరు చాలా డీటెయిల్ గా చెప్పారు. అండ్ అలాగే పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి ఎలా ఏంటి అనేది కూడా మీరు డీటెయిల్ గా చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.